ఎటువంటి మోహముగాని ఊయలనాగ ఇంతింత ఎనగరారే ఎటువంటి మోహముగాని ఊయలనాగ ఇంతింత ఎనగరారే మటుమాయ దైవమీ మనసు తెలియగలేక మనల నెడబాపేనయ్యో మటుమాయ దైవమీ మనసు తెలియగలేక మనల నెడబాపేనయ్యో మగువ ఎటువంటి మోహమో కలికి నిన్నెడబాసినది మొదలు నేరూపు కనులకి కట్టినటులుండునే చెలియ నేనొకటి తలచెదనన్న నీ చేయు చెలిమి తలపై యుండునే మగువా సొలసి నేనేమైన వ్రాయ నీ ఆకార శోభనమే కలుపించునే సొలసి నేనేమైన వ్రాయ నీ ఆకార శోభనమే కలుపించునే ఎటువంటి మోహమోగాని ఓయలనాగ ఇంతింత ఎనగరారే వరదయ్య వరదయ్య నేను ఊర్లో లేనప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది వరదయ్య. అయినా ఊరు వాళ్ళు చేసిన తప్పుకి అయిన వాళ్ళని శిక్షిస్తావా? పద వరదయ్య, నువ్వు లేకపోతే భామ నేను బతకగలమా చెప్పు. బాధపడకు, దైవ నిర్ణయం జరగక సత్యం సత్యం. మహాకవి, నా పేరు పింగళి అక్కన్న, ఇతడు నా తమ్ముడు మాదన్న. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు, వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యమస్తు. మీ దీవెన మాకు దివ్య ప్రసాదం. స్వామి, మీ గాన మాధుర్యానికి గోల్కొండ రాజప్రతినిధులు మురిసిపోతున్నారు, తమ దర్శనం అర్థిస్తున్నారు. దేశమేలే దొరలు గనుక అది మాకు ఆదేశమే. పదండి. రండి, దయచేయండి. రండి. కవిరాజా, వీరు జనాబాలి అబుల్ హసన్ తానేషా వారు. గోల్కొండ సీమకు కాబోయే ప్రభువులు, అత్యంత సాహిత్యాభిమానులు. నమస్కారం. శుభమస్తు. ఆ ఆసనం అలంకరించండి. తమ నామధేయం? వరదయ్య, మువ్వ వరదయ్య అంట. ఈమె తారామతి, ప్రభువుల ఆస్థాన నర్తకి. కవిరాజులకు కన్నులతో నమస్కరిస్తున్నాను. మదవతిని మనసుతోనే దీవిస్తున్నా. మీరు దూరాన ఆలపించిన పదం విన్నాం. ఆ పదంలోని ఆవేదన మా హృదయాన్ని కదిలించింది. మీ గానంలోని మాధుర్యం మాకు మత్తెక్కించింది. అదృష్టవంతుడు. మరొక్క పదం మీ నోట వినాలని ప్రభువులు మిమ్ము పిలిపించింది. మా వీణులకు విందు చేస్తారని ఆశిస్తున్నాం. కవిరాజులు మా కోరిక తప్పక మన్నిస్తారు. ప్రభువుల కళాపోషకులు సంగీత సాహిత్యాలకు విలువ కట్టి బహుమతులిస్తారు.
క్షమించాలి. వెలకు విక్రయించే పదాలు నా దగ్గర లేవు. శాబాష్. వారి ప్రాంతానికి రాజప్రతినిధులు. వారి కోరిక మన్నించడం మీ కర్తవ్యం. ఒకరు చెప్పి మరొకరు ఆచరించేది కర్తవ్యం కాదక్కనగా. యువకవి, మీ ఆత్మవిశ్వాసం మా మనస్సును జయించింది. ఈ పూట మిమ్ము పాడమని బలవంతం చేయడం లేదు. మీరు మాతో గోల్కొండకు దయచేయాలి. అక్కడ మీరు పదాలు రచించి ఆలపించాలి. తారామతి అభినయించి అలరింపజేయాలి. దానిని మేము తిలకించి ఆనందించాలి. ఆస్థాన కవులుగా మిమ్ము ఆహ్వానిస్తున్నాం. ఈ తాంబూలం స్వీకరించండి. మీ ఆహ్వానాన్ని నేను అంగీకరించినప్పుడు కదా తాంబూలం. ఎంత అహంకారం! మొదట మా కోరికను తిరస్కరించారు. ఇప్పుడు మా ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. మిమ్ము బంధించి గోల్కొండకు తీసుకువెళ్ళి మీ చేత బలవంతంగా పాడించుకోగల శక్తి మా దగ్గర ఉంది. మీరు బంధించేది ఈ మట్టి కట్టి. మనసుకు బందిఖానాలి. దాన్ని బంధించడం మీ తరం కాదు. ఎవరక్కడ? బంధించండి. ప్రభువులు తొందరపడ్డారేమో. సమ్మెటపోటు వల్లనే కాలిన ఇనుము కోరిన తీరుకొస్తుంది. మన్నించాలి. ఆ షాయరే జనాబును నేను మన దారికి తిప్పగలను. అయితే అతన్ని నీకు అప్పగిస్తున్నాను. చిత్తం. మన వరదయ్యని గోల్కొండ బాబు బంధం తీసుకెళ్ళిపోతాడు. అతడు ఏం అపరాధం చేశాడని అతని పాట విన్నారు, ఆనందించారు. ఆస్థానికగా పెట్టుకుంటాను రమ్మన్నా. మన వాడు సశామిరా రానన్నాడు. అంతే, బంధించి తీసుకెళ్ళిపోతాడు. అతని బాధించి వేధించారు కదా. చెన్నై నవాబులు ఎప్పుడు అంతేనమ్మా. ఇష్టం ఉంటే నెత్తిని పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే కాలి కింద నల్లి నలిపినట్టు తెలిసేస్తారమ్మా. గురుదేవా, నా బాల్య స్నేహితుల్ని, నా ప్రత్యక్ష దైవాన్ని రక్షించుకోకపోతే నా జీవితం శుష్కము శూన్యము అవుతుంది. అమ్మా, నేను వెళ్ళక తప్పదమ్మా. నన్ను దీవించి పంపమ్మా. రాకేంద్ర వదన, ఇక అడ్డు చెప్పు. సాగరాన్ని చేరుకునే వాహిని ఎవరాపగలరు? ఆశీర్వదించి సాగనం. స్వామి, ఒక్కగానొక్క బిడ్డని ఎలా పంపమంటారు? మరేం భయం లేదు పిన్ని. కంటికి రెప్పలానే కూడానే ఉంటాను. నాతో పాటు మన భాగవత బృందం అందరూ ఉంటారు.